నమస్కారం. ఈటీవీ భారత్కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. టికెట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు వర్చువల్ భేటీ. వచ్చే 40 రోజులు నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశం. వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. టికెట్టు దక్కని ఆశావహులతో టీడీపీ అధినేత భేటీ. రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హామీ. బాబుతో భేటీ అనంతరం హర్షం వ్యక్తం చేసిన నేతలు. మంగళగిరి ఎయిమ్స్ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ. 41 విభాగాలు, 900 పడకలతో ఆసుపత్రి నిర్మాణం. 10 రూపాయల ఫీజుతో నాణ్యమైన ఓపీ సేవలు. విజయవాడలో సమాధుల తొలగింపు కలకలం. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన స్థానిక ముస్లింలు. అభివృద్ధి పేరుతో తమ పెద్దల ఆనవాళ్లు లేకుండా చేశారని ఆగ్రహం. కర్నూలులో సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్. ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానం. అపహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఓట్ల అక్రమాలపై ఈసీ చర్యలు కంటి తుడిపేనన్న సీఎఫ్డీ. వాలంటీర్లపై సీఎం, మంత్రుల వ్యాఖ్యలను ఖండించిన సభ్యులు. ఓటు హక్కు వినియోగంపై విశాఖలో రాష్ట్ర స్థాయి కళాజాత. సీబీఐకి లేఖ రాసిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సోమవారం విచారణకు హాజరు కాలేనని వెల్లడి. వర్చువల్గా హాజరవుతానంటూ అభ్యర్థన. జమ్మూ కాశ్మీర్లో తప్పిన పెను ప్రమాదం. లోకో పైలట్ లేకుండానే ప్రయాణించిన గూడ్స్ రైలు. ఇసుక బస్తాల సాయంతో రైలు నిలిపివేత. గుజరాత్ సముద్ర తీరంలో ప్రధాని మోదీ స్కూబా డైవింగ్. నీటి అడుగున పురాతన ద్వారకా వద్ద నెమలి పింఛంతో పూజలు. దివ్య అనుభూతినిచ్చిందన్న ప్రధాని మోదీ. ఇజ్రాయిల్ దాడులతో గాజాలో ఆకలి కేకలు. కలుపు మొక్కలు తింటూ ఆకలి తీర్చుకుంటున్న పౌరులు. యుద్ధం కారణంగా తగినంతగా అందని సహాయక సామగ్రి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.